ఎల్ఎన్ఎఫ్ లిటరరీ అవార్డు 2025కి ఎవరు ఎంపికయ్యారు? వెలమల సింహన్న. ప్రముఖ తెలుగు రచయిత మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతి వెలమల సింహన్న జనవరి 18, 2026న విశాఖపట్నంలో ప్రదానం చేయనున్న 2 లక్షల రూపాయల బహుమతితో కూడిన లోకనాయక్ ఫౌండేషన్ అనగా ఎల్ఎన్ఎఫ్ సాహిత్య పురస్కారం 2025కి ఎంపికయ్యారు. నోరి దత్తాత్రేయుడు, తోటకూరు ప్రసాదు మరియు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, అదేవిధంగా ఆర్యన్ ఉదయ్ ఆరేటలకు జీవిత సాఫల్య పురస్కారాలను కూడా ఎల్ఎన్ఎఫ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించబోయే కొత్త జిల్లాలు ఏవి? మార్కాపురం, మదనపల్లి మరియు పోలవరం ఈ మూడింటిని ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె మరియు పోలవరం ఈ చేర్పులతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 29కి పెరుగుతుంది. నవంబర్ 25, 2025న ఆమోదించబడిన 3 కొత్త జిల్లాలు. మార్కాపురం ఈ జిల్లా ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుండి వేరు చేయబడుతుంది. అదేవిధంగా ఇందులో మార్కాపురం మరియు కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. మదనపల్లె ఈ జిల్లా ఇది మదనపల్లె మరియు పీలేరు రెవెన్యూ విభాగాలను కలిగి ఉంటుంది. మరియు పోలవరం జిల్లా ఈ కొత్త జిల్లా రంపచోడవరంలో ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. నవంబర్ 2025లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఇండియా సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ ఎస్ఈజెడ్ వద్ద సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఇండియా సౌకర్యం ప్రారంభించబడింది. ఇది ఎయిర్బస్ A320 నియో మరియు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల లీప్ అనగా లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ ఇంజిన్ల కోసం నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్హాల్ అనగా ఎంఆర్ఓ కేంద్రం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లో ఒకటి. 1987-90ల మధ్య శ్రీలంకలో నిర్వహించిన భారత సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి? దీనికి ఆర్మీ చీఫ్ మొదటిసారిగా నివాళులర్పించారు. ఆపరేషన్ పవన్. 1987-90ల మధ్య శ్రీలంకలో నిర్వహించిన భారత సైనిక ఆపరేషన్కు ఆపరేషన్ పవన్ అనే కోడ్ పేరు పెట్టారు. స్వాతంత్రం తర్వాత భారతదేశం కోసం జరిగిన మొదటి ప్రధాన విదేశీ సైనిక మిషన్ ఈ ఆపరేషన్ పవన్. దీని యొక్క లక్ష్యం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTEతో సహా తమిళ మిలిటెంట్ గ్రూపులను నిరాయుధులను చేయడం, శ్రీలంక ఉత్తర మరియు తూర్పు ప్రావిన్సుల్లో శాంతి మరియు సాధారణ పౌర పరిపాలనను పునరుద్ధరించడం. ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించబడిన నయీ చేతన ప్రచారం ప్రధానంగా ఏ ప్రాంతంపై దృష్టి పెడుతుంది? లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత. కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి న్యూఢిల్లీలో నయీ చేతన ఇనిషియేటివ్ ఫర్ చేంజ్ యొక్క 4వ ఎడిషన్ను ప్రారంభించారు. ఇది లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. హ్యామర్ ఆయుధ వ్యవస్థను మొదట ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ భారతదేశంలో హ్యామర్ వెపన్ సిస్టమ్ను ఉత్పత్తి చేయడానికి ఒక జాయింట్ వెంచర్పై సంతకం చేశాయి. హ్యామర్ అనగా హైలీ ఎజైల్ అండ్ మాన్యూవరబుల్ మ్యూనిషన్స్ ఎక్స్టెండెడ్ రేంజ్. దీనిని ఫ్రెంచ్ కంపెనీ అయిన సాఫ్రాన్ అభివృద్ధి చేసింది. ఇది ఎయిర్ టు గ్రౌండ్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్ సిస్టమ్.
దీనిని గ్లైడ్ బాంబు అని కూడా పిలుస్తారు. ఇది 70 కిలోమీటర్ వరకు పరిధిని కలిగి ఉంటుంది. జోహెన్స్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం ఏ దేశాలతో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యాన్ని ప్రారంభించింది? ఆస్ట్రేలియా మరియు కెనడా. భారతదేశం, ఆస్ట్రేలియా మరియు కెనడా. ఆస్ట్రేలియా, కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యం అనే కొత్త త్రైపాక్షిక సాంకేతికత మరియు ఆవిష్కరణ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించాయి. జోహెన్స్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది. కీలకమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై సహకారాన్ని పెంచడం మరియు గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణ, అదేవిధంగా సరఫరా గొలుసులను ముఖ్యంగా కీలకమైన ఖనిజాలలో నొక్కి చెబుతుంది. నవంబర్ 2025 నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఫార్ములా డిజిటలైజేషన్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గోవా. రెండవ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో గోవా 76.89%తో ముందంజలో ఉండగా, రాజస్థాను 72.20%తో, కేరళ 23% మరియు ఉత్తరప్రదేశ్ 26.6%తో అత్యల్పంగా ఉన్నాయి అని ఎన్నికల సంఘం తెలిపింది. 51 కోట్ల మంది ఓటర్లో 99.07% ఫారములు సేకరించబడ్డాయి మరియు 47.35% డిజిటలైజేషన్ చేయబడ్డాయి. 2025 కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ CDIలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 36వ. వాషింగ్టన్ DC మరియు లండన్లోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ 2025 కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ సూచికను ప్రచురించింది. పర్యావరణంలో అత్యుత్తమ పనితీరు మరియు అభివృద్ధి, ఫైనాన్స్, అదేవిధంగా ఆరోగ్యంలో బలమైన ఫలితాలతో స్వీడన్ రెండవసారి మొత్తం మీద మొదటి స్థానంలో నిలిచింది. జర్మనీ 2వ స్థానంలో మరియు నార్వే 3వ స్థానంలో, ఫిన్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. భారతదేశం మొత్తం మీద 36వ స్థానంలో నిలిచింది. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీని 35-28 తేడాతో ఓడించి 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకుంది. మహిళల కబడ్డీలో బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్కు ఇది వరుసగా 2వ టైటిల్. అబుజ్మాడియా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఛత్తీస్గఢ్. బస్తర్ ప్రాంతంలో అబుజ్మాడియా యువత బస్తర్ ఒలింపిక్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పెరుగుతోంది. అబుజ్మాడియా అనేది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని నారాయణపూర్, దంతేవాడ మరియు అబుజ్మడ్ ప్రాంతాలలో నివసిస్తున్న ఒక ఆదిమ దుర్బల గిరిజన సమూహం PVTG. వారు అనేక రాజవంశాలుగా విభజించబడిన పూర్వీకులు మరియు పితృస్వామ్య తెగ. వారు అబుజ్మాడియా గోండి మాండలికాన్ని మాట్లాడుతారు. సూర్యకిరణ్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? నేపాల్. భారతదేశం మరియు నేపాల్ నవంబర్ 25, డిసెంబర్ 8 తేదీల్లో ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో 19వ సూర్యకిరణ్ విన్యాసం ప్రారంభించాయి. ఇది ప్రపంచ శాంతి, భద్రత మరియు లోతైన రక్షణ సహకారానికి 2 దేశాల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భారతదేశం మరియు నేపాల్ మధ్య ప్రత్యామ్నాయంగా సూర్యకిరణ్ విన్యాసం ఏటా జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పజ్జార్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. నాగర్కోయిల్లోని పజ్జార్ నదిలోకి మురుగునీరు మరియు శుద్ధి చేయని నీరు విడుదల చేయబడుతున్నాయి. ఇది కాలుష్యం గురించి స్థానిక నివాసితుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. పజ్జార్ నది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాల్లో ఒక ప్రధాన నది. ఇది సగటు సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉన్న మహేంద్రగిరి కొండల నుండి ఉద్భవించి నైరుతి దిశగా ప్రవహిస్తుంది. పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం
ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలోని పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం శీతాకాలం ప్రారంభం కావడంతో వలస పక్షుల రాకను నమోదు చేస్తున్నది. యూరోపు, అమెరికా మరియు టిబెటన్ ప్రాంతం నుండి పక్షులు వస్తున్నాయి. వన్యప్రాణుల ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. పోబితోరా అస్సాంలోని గౌహతి తూర్పు ప్రాంతంలో ఉంది మరియు భారతదేశ బ్లాక్ మ్యాజిక్ రాజధానిగా పిలువబడే మాయోంగ్ గ్రామానికి సమీపంలో ఉంది. ఈ అభయారణ్యం 1998లో స్థాపించబడింది. ఇండోర్లో జరిగిన ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనహత్ సింగ్. ఇండోర్లో జరిగిన ఇండియన్ ఓపెన్ మహిళల టైటిల్ను భారత స్క్వాష్ ప్రాడజీ అయిన అనహత్ సింగ్ గెలుచుకుంది. 54 నిమిషాల పాటు జరిగిన కఠినమైన ఫైనల్లో సీనియర్ స్వదేశీరాయులు జోష్నా చిన్నప్పను ఓడించింది. అనహత్ సింగ్ టాప్ సీడు మరియు భారతదేశ నంబర్ 1 మహిళా స్క్వాష్ క్రీడాకారిణి.